అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ కార్ని గుర్తుపట్టారా? కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, గుర్తుపట్టి మరి కింద కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేయండి. ఈ కార్ ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉన్నారా? రైట్, మీరు అనుకున్నది ఎగ్జాక్ట్లీ రైట్ అండి. దట్ ఈజ్ నన్ అదర్ దెన్ టాటా నెక్సాన్. మనకు 5 స్టార్ రేటింగ్ అంటే ఏంటి, 64 kmph స్పీడ్తో దాన్ని గ్లోబల్ ఎన్కప్ క్రాష్ టెస్ట్ చేసింది కదా. మరి దాన్ని బయట యాక్సిడెంట్స్ జరిగినప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో జరుగుతూ ఉంటాయి కదా. అలా జరిగినప్పుడు ఆ కారు అంత సేఫ్టీగా ఉంటుందా ఏంటి అని చెప్పేసి అయితే కొంతమంది నన్నైతే అలాగ క్వశ్చన్ చేశారు. అలా ఉంటుందా ఉండదా అన్నదానికి గట్టి నిదర్శనం అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు రాబోయే ఈ లారీని అయితే ఒకసారి చూడండి. ఇది నార్మల్ లారీ అయితే కాదు, టిప్పర్ లారీ. టిప్పర్ లారీ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. చాలా స్ట్రాంగ్గా దాని యొక్క బిల్ట్ క్వాలిటీ, హై బిల్ట్ క్వాలిటీ ఉంటుంది. ఆ సంఘటన ఎలా జరిగిందో ఇప్పుడు ఒకసారి దానికి సంబంధించిన వీడియో క్లిప్ చూడండి. చూసారా? ఇప్పుడు దీనికి సంబంధించి కొంచెం స్లో మోషన్లో అయితే నేను చూపించబోతున్నాను. ఓకే, ఇక్కడ ఏదో టిప్పర్ లారీ అయితే కరెక్ట్ రూట్లో వస్తుంది. ఇమ్మీడియట్గా కార్ డ్రైవర్ రైట్కి టర్న్ చేసిన వెంటనే టిప్పర్ లారీ ఆ కార్ని ఈడ్చుకుంటూ అలా వచ్చేసింది. ఆ కారు కాస్త పల్టీ పడిపోయి టిప్పర్ లారీ పక్కకు డైవర్ట్ అయిపోయిందనమాట. అదే సిచ్యువేషన్లో ఇంకొక కారే కనుక ఉంటే, యాక్చువల్గా ఆ కార్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కూడా నేను ఇప్పుడైతే చూపిస్తాను. ఆ కార్లో 3 అడల్ట్స్ అండ్ 2 చిన్నారులు అయితే ప్రయాణిస్తున్నారు. టోటల్గా 5 మెంబర్స్ అయితే ప్రయాణిస్తూ ఉన్నారు. ఇంకొక యాంగిల్లో ఈ వీడియో కూడా చూడండి ఒకసారి. ఈ యాంగిల్లో మీరు గమనించినట్లయితే క్లియర్గా ఆ ప్రమాద పరిస్థితి అయితే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ గమనించండి. ఆల్మోస్ట్ టిప్పర్ లారీ యొక్క స్పీడ్ అనేది 60 to 70 km స్పీడ్లో ఉన్నప్పుడు అంత హై స్పీడ్లో వెళ్తున్న ఆ టిప్పర్ లారీ ఆ కార్ని హిట్ చేసినప్పుడు ఆ ప్రమాద పరిస్థితి ఎలా ఉండాలి ఏంటి అన్నదైతే మీకు నేను ఇంకా ఎక్స్పెషల్లీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకసారి దాన్ని స్లో మోషన్లో కూడా ప్లే చేస్తున్నాను, ఒకసారి అయితే గమనించండి. చూసారా? అంత స్పీడ్తో వెళ్ళేసి టిప్పర్ లారీ ఈడ్చుకుంటూ పక్కన ఉన్న డివైడర్ని మరి ప్రెస్ చేసి కూడా ఉంచిన లోపల ఉన్న ప్యాసింజర్స్ కేవలం చిన్న స్వల్ప గాయాలతో మాత్రమే వాళ్ళు బయటపడ్డారని నమ్ముతారా? దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఆ చిన్నారి ఫేస్లో మీకు స్మైల్ కనిపిస్తుందా? యాక్చువల్గా ఈ రోజుకి సంబంధించిన పేపర్కి సంబంధించిన క్లిప్ అండి ఇది. ఒక్కసారి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ టెక్స్ట్ను కూడా మీరు ఒకసారి చదవచ్చు. చదివిన తర్వాత కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ చిన్నారి ఫేస్లో కనిపిస్తున్న ఆ నవ్వే ఈ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీకి ఇంకా మనం దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసిన తర్వాత, ఈ ఫోటో క్లిప్సింగ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఈ కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ అని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో అయితే జరిగిందండి. సిరిసిల్ల సమీపంలో ఒక కార్ యూటర్న్ చేసుకుంటుండగా సేమ్ అదే వేలో వస్తున్న ఒక టిప్పర్ లారీ ఆ కార్లో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పక్కన వస్తున్న టిప్పర్ లారీని చూసుకోకుండా ఇమ్మీడియట్గా టర్న్ చేయడంతో టిప్పర్ లారీ ఆల్మోస్ట్ 70 km స్పీడ్తో ఉన్నప్పుడు ఆ టిప్పర్ లారీ ఆ కార్ని హిట్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా ఆ కార్ పల్టీ పడిపోయి ముందున్న ఒక డివైడర్ని అయితే హిట్ చేసి అలా ప్రెస్ చేయడం అని చెప్పేసి జరిగిందనమాట. అలా ప్రెస్ చేసినా కూడా ఆ కార్ యొక్క డ్యామేజ్ అని చెప్పేసి ఎక్స్టర్నల్గా జరిగింది తప్పనిచ్చి లోపల ప్రయాణిస్తున్న ప్రయాణికులకి ఎటువంటి గాయాలు లేకుండా, ఎటువంటి ఇక్కడ ఇబ్బంది లేకపోకుండా చిన్న గాయాలతో, చిన్న గీతలతో మాత్రమే వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మనకు ఫోటో క్లిప్పింగ్లో మీరు చూసారు. ఇక్కడ చూసిన డైరెక్ట్గా చూసిన వాళ్ళు కూడా సాక్షులు కూడా మనకు చెప్పిన విషయం అనమాట. దీన్ని బట్టి మీరు చెప్పండి, ఈ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ అనేది ఎలా ఉంది, దానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారన్న విషయాలన్నీ కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే టాటా నెక్సాన్ యూజ్ చేస్తున్నారో ఆ ఓనర్స్ ఎలా ఫీల్ అవుతున్నారన్న విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ నోటీస్కి ఏదైనా వచ్చినట్టయితే కనుక మీరు కూడా నాతో పాటు షేర్ చేసుకోవాలనుకున్నట్లయితే మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. దానికి సంబంధించిన ఫొటోస్ కనుక, వీడియోస్ కనుక మీ దగ్గర ఏమన్నా కూడా దానికి సంబంధించిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీరు నాకు షేర్ చేయడం ద్వారా మనం కొన్ని వేల మందికి అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.